పొంగడాలకి ఫస్ట్ బెల్లం పాకం పట్టేసి దాంట్లో బియ్యం పిండి తడిపిపోయాం పిండి. ఏంటమ్మా ఇది చూపించు అమ్మమ్మ, ఇది ఎలా చేసావు? ఇదంతా ఈ పాకాన్ని ఎలా చేసావు చెప్పు. అంత ఎన్ని కేజీలు పంచదార? అది 4 కేజీలు పంచదార. 4 కేజీలు పంచదార. నేను చెప్తాను. 4 కేజీలు పంచదార, 5 కేజీలు పిండి. 5 కేజీలు పిండి. ఓకే, ఫస్ట్ పంచదారలోని వాటర్ వేసావా? కొద్దిగా ఒక 2 గ్లాసులు వాటర్ పోసి పంచదార పాకం తీయాలి, మొదటి పాకం తీయాలి. బియ్యం పిండి అలా పాకం మొదటి పాకం వచ్చిన తర్వాత అది ముద్దగా ఉన్న తర్వాత ఆ బియ్యం పిండి వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఏం చేసావు? జీడిపప్పు ఫ్రై చేసి. జీడిపప్పు ఫ్రై చేసావా? కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి. ఆయిల్లోనా నెయ్యిలోనా? మరి అది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మరి మిక్సీలో ఏముంది? యాలకుల పౌడర్. ఓకే, యాలకుల పౌడర్, ఇలాచీ పౌడర్. కొంచెం సిగ్గుపడుతున్నారు అంతే మేడం. అక్కడ పెద్దోళ్ళు అందరూ పనిచేస్తుంటే ఈ పాప మాత్రం ఫోన్లో వీడియోలు చేస్తుంది. కలుపుతూ నెయ్యి కొద్దిగా వేయాలి. చలివిల్లో. ఓకే, ఏ పిండి అన్నీ వేస్తావా? కొబ్బరి ముక్కలు, జీడిపప్పు అన్నీ వేసింది. అన్నీ వేస్తాం. ఓకే, లాస్ట్లో నెయ్యి కొంచెం. ఓకే, పొంగడాలకి బియ్యం నానబెడతాం. ఎన్ని కేజీలు బియ్యం? 3 కేజీలు. 3 కేజీలు బియ్యంకి 3 కేజీలు బెల్లం. ఓకే, 3 కేజీలు బియ్యంకి 3 కేజీలు బెల్లం కావాలి. బెల్లం దాన్ని పాకం పట్టి. ఎంతసేపు నానబెట్టాలి బియ్యము? బియ్యం 3-4 గంటలు నానబెట్టాలి. నానబెడితే బాగుంటుంది. ఓకే, 3-4 గంటలు నానబెట్టి బియ్యము గొడ్డలో బియ్యం అన్ని తోర్చేసి గొడ్డన కట్టి నీళ్ళు ఊరిన తర్వాత మిల్లుకి ఇవ్వాలి. ఓకే, తడి బియ్యం తడి బియ్యం ఆడించుకోవాలి. తడి బియ్యం ఆడించుకొని వచ్చిన తర్వాత పాకం పట్టి ఆ పాకంలో తిప్పాలి. ఆ పాకం మనం ముద్ర పాకమో లేత పాకం ఎలా చూసుకుంటాం? వాటర్లో. ముద్ర పాకం వాటర్లోనూ కొంచెం ఇలాగ వచ్చి వెంకలాగా అంటుకునేటప్పుడు అది వేసుకోవాలి. ఉండొచ్చినప్పుడు అలా అందులో అయితే మొదలు వస్తుంది. కొద్దిగా తక్కువలోను వేసుకోవాలి. ఓకే, అప్పుడు పిండి కలిపిసుకోవాలి. పిండి కలుపుకోవాలి. దాన్ని కలిపిన పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టి కలిపి పొంగడం వేయాలి. ఓకే, ఇలాగ ఎత్తండి. చలివిడి జరుగుతుంది అక్కడ. కొంచెం పట్టేయండి. లేదు, అలా జారే వరకు ఉంచాలా? కొద్దిగా పిండి జారుతుందని మళ్ళీ కొంచెం పిండి వేసి మళ్ళీ కలుపుతున్నారు. ఏం వేస్తున్నావు? కొబ్బరి ముక్కలు, జీడిపప్పు. కొబ్బరి ముక్క వేస్తే బాగా కొబ్బరి ముక్కలు ఎక్కువ వేస్తే క్రిస్పీగా ఉంటుంది. వేడి వేడి చలివిడి రెడీ. పైన జీడిపప్పు, కిస్మిస్, జీడిపప్పు తోటి కొబ్బరి ముక్కలతోటి నెయ్యి వేసి పెట్టుకోవాలి.